హైదరాబాద్ లో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిన్న చైతన్యపురి పిఎస్ పరిధిలో ప్రైవేట్ బస్ డ్రైవర్ పై దాడి చేశారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపేట విఎం హోం వద్ద బస్సు యూటర్న్ తీసుకుంటుండగా కారుకు తగిలింది. అప్పటికే గంజాయి మత్తులో కారులో ఉన్నారు ఆ యువకులు. బస్సు డ్రైవర్ పై దాడి చేశారు. దాడిలో బస్ అద్దం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న చెప్పండి, ఏదైతే బ్యాచ్ ఉన్నారో బ్యాచ్ లో అసలు ఎంతమంది ఉన్నారు అండ్ వాళ్ళను అరెస్ట్ చేశారా పోలీసులు? సర్దార్ హైదరాబాద్ నగరంలో ఈ గంజాయి మత్తు పదార్థాలు తీసుకుంటున్న బ్యాచ్ల సంఖ్య పెరుగుతుంది. వారు చేస్తున్న వికృత చేష్టలు అయితే రోజు రోజుకు పెడుతున్నట్టు కనిపిస్తుంది. నిన్న రాత్రి మనకు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దాడిలో మాత్రం మొదటగా ఆ బస్సు యూటర్న్ ఎక్కడైతే విక్టోరియా మెట్రో స్టేషన్ కింద యూటర్న్ తీసుకుంటుందో ఆ యూటర్న్ తీసుకునేటప్పుడు స్టార్టింగ్ స్కూటీ మీద ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారో ఆ స్కూటీ మీద ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఆ ప్రైవేట్ ట్రావెల్స్ ముందు భాగం తాగడం తోటి వాళ్ళకి కొంచెం డ్యామేజ్ అయింది. అయితే అప్పుడే ఆ ఇద్దరు వ్యక్తులతో పాటు కారులో మరొక 4-5 కూడా వీళ్ళందరూ ఫ్రెండ్స్ గా ఉన్నారు. వాళ్ళందరూ గంజాయి మత్తు తోటి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వెంటనే ఆ ట్రావెలర్స్ బస్సు కూడా పక్కకు నిలుపుకొని వారు మాట్లాడుతున్న క్రమంలోనే మాట పెరిగి వీరందరూ కూడా కోపంతో ఆ డ్రైవర్ మీద దాడి చేయడం జరిగింది. ఆ డ్రైవర్ మీద దాడి చేస్తున్న క్రమంలోనే ఎవరైతే ఈ క్లీనర్ ఉన్నారో మధ్యలో ఆపడానికి వెళ్ళారో ఆ క్లీనర్ ని కూడా ఇద్దరిని కలిపి దాడి చేసి రాళ్లతోటి కొట్టారు. దాని తర్వాత వాళ్ళు ఆ బస్సు ఏదైతే ఉందో బస్సు మీద కూడా తీవ్రంగా రాళ్లతోటి దాడి చేసి బస్సులో ఉన్న అద్దాలన్నింటినీ కూడా పగలగొట్టారు. అయితే ఇప్పటి వరకు అయితే వాళ్ళని అరెస్ట్ చేయలేదు సర్దార్. అయితే ఈ దాడి క్రమంలో ఏమైందంటే ఈ బీరంగూడ నుంచి ప్రకాశం జిల్లాలోని పామూరుకి బస్సు మాత్రం ట్రావెల్ చేస్తుంది. అయితే నిన్న రాత్రి స్టార్ట్ కాగానే ఇన్సిడెంట్ జరగడంతో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా ఆ భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఈ బస్సు మీద ఫస్ట్ వాళ్ళు ఈ డ్రైవర్ క్లీనరు అదేవిధంగా ఈ గంజాయి బ్యాచ్ అందరూ కూడా కింద గొడవ స్టార్ట్ అవుతుంది. ప్రయాణికులందరూ కూడా వారి ఆ సీట్లలో కూర్చొని ఉన్నారు. వారికి బస్సు మీద దాడి చేస్తారని వాళ్ళు కూడా ఊహించలేరు. అయితే ఒక్కసారిగా ఈ గంజాయి బ్యాచ్ అంతా కూడా ఆ బస్సు మీద దాడి చేయడంతో అద్దాలన్నీ పగిలిపోయి వాళ్ళందరికీ కూడా భయాందోళనకు గురై ఒక్కడిసారిగా డయల్ 100 కి ఫోన్ చేశారు. డయల్ 100 కి ఫోన్ చేయడంతో చైతన్యపూర్కి సంబంధించిన పోలీసులు హుటాహుటిన అక్కడికి విచ్చేసి వెంటనే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు దాడి చేసిన వెంటనే ఇద్దరు స్కూటీ మీద ఇంకొక 4 కారులో పారిపోయారు సర్తాజ్. అయితే పోలీసులు ఆ కేసును నమోదు చేశారు. ఇప్పటికైతే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అసలు వాళ్ళు గంజాయి మధ్య తీసుకున్నారు, ఇంకా మిగతా డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా, ఎందుకంత చిన్న విషయానికి అంత పెద్ద చేశారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్ యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి అధికారిక ప్రకటన కానీ అధికారికంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు మాత్రం నమోదు చేయలేదు. సర్తాజ్. థ్యాంక్ యూ పాపన్న.